ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. సింగర్ మంగ్లీ 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 ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో మంగ్లీ పేరే మారుమోగుతోంది. సింగర్ మంగ్లీ కేసులో రోజుకో ట్విస్ట్ బయటికి వస్తోంది. ఇందులో ఎవరి తప్పుంది, ఎవరు ఏంటి అనేది పోలీసులు కోర్టులు చూసుకుంటాయి. కానీ ఈలోపు కావాల్సినంత ఆసక్తిని ఈ కేసు జనాలకు కలిగిస్తుంది. ఈ కేసు విషయంలో సింగర్ మంగ్లీ అండ్ టీంపై మైక్రో ఫైనాన్స్ పేరిట భారీగా మోసం చేశారని మొదట న్యాయవాది సుబ్బారావు కొన్ని ఆరోపణలు చేస్తూ పంజాగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదైన అనంతరం సింగర్ మంగ్లీ మీడియా ముందుకు వచ్చి తనకేం తెలియదని, ఆ సుబ్బారావు అనే అతనే బిగ్ బాస్ కు వెళ్లే క్రమంలో ఫేమస్ అయ్యేందుకు ఇదంతా చేస్తున్నాడనేలా ఆమె వర్షన్ వినిపిస్తూ వచ్చింది. దీంతో అసలేం జరుగుతోందో అని అంతా కన్ఫ్యూజన్ లో పడిపోయారు జనాలు. ఆ తర్వాత న్యాయవాది సుబ్బారావును స్టేషన్ కు పిలిచినప్పుడు ఆయనకు నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్షలు పాజిటివ్ తక్కువ మోతాదులోనే రావడంతో ఈ కేసులో న్యూ ట్విస్ట్ ఏర్పడింది. ఒక్కసారిగా మంగ్లీ చెప్పేవని నిజమే అనుకునేలా పరిస్థితులు మారిపోయాయి. ఈ చర్యలను అవమానకరంగా భావించిన సుబ్బారావు ఏం చేశాడు, మరో ప్లాన్ తో బయటకొచ్చాడు. సింగర్ మంగ్లీ స్కామ్ లోని బాధితులను రంగంలోకి దింపారు. దీంతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది. బాధితులు నేరుగా మీడియా ముందుకు రావడం, వారి బాధను తెలియజేయడంతో సింగర్ మంగ్లీకి సుబ్బారావు షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక బాధితులు మీడియా ముందుకు మాట్లాడుతూ గత 6 నెలల నుంచి ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని, ఎక్కడికి వెళ్లాలో తెలియక చివరకు అడ్వకేట్ సుబ్బారావును ఆశ్రయించామని బాధితులు తమ గోరును వినిపించారు. సింగర్ మంగ్లీ ఈ విషయంలో మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకోవడంపై స్పందిస్తూ మంగ్లీకి ఉన్న హోదా వల్ల ఆమె మాటలకు ప్రాముఖ్యత లభిస్తోందని, కానీ తాము సామాన్య గృహిణులమని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. నెట్వర్క్ మార్కెటింగ్ పేరుతో మధు అనే వ్యక్తి తమకు పరిచయం అయ్యాడని, 5 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి మోసపోయానని ఓ బాధిత మహిళ తెలిపారు. మంగ్లీ సోదరిని వివాహం చేసుకోబోతున్న వ్యక్తి ద్వారానే ఈ పెట్టుబడి వివరాలు తెలిసాయని ఆమె పేర్కొంది. ప్రారంభంలో అంటే మొదట్లో 5% లాభం ఇస్తామని నమ్మబలికి ఆ తరువాత ల్యాండ్ ఇస్తామని చెప్పి తమను నమ్మించారని బాధితురాలు వెల్లడించింది. ఇదంతా చూస్తుంటే స్కామ్ అసలు ఎవరు చేశారు, ఈ స్కామ్ లో ఎంతమంది ఉన్నారు, అలా చూస్తూ ఉంటే ఈ మొత్తంలో కూడా కేసెస్ అంతా కూడా సిఐడి ఇప్పుడైతే మార్కెట్ లోకి వచ్చి ఏది నిజం ఏది అబద్ధం అంటూ కూడా ఎంక్వైరీ అయితే మొదలు పెట్టింది. కానీ ఇదంతా ప్రెస్ మీట్లలో ఏదైతే మనం మంగ్లీ మాట్లాడుతూ వచ్చారో దీని అంతట్లో కూడా చూసుకుంటే కేసు అసలు నాకు సంబంధం లేదు, నేను కూడా ఒక బాధితురాలుగానే ఉన్నాను, బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి నేను అండగా ఉంటాను అంటూ మాత్రం అయితే చెప్పగలుగుతూ ఉన్నారు. కానీ నిజానికి సిఐడి మొదలు పెట్టిన ఇన్వెస్టిగేషన్ లో మరి అసలు తప్పేంటి, ఎవరిది ఏంటి అనేది తెలియబోతోంది. అలాగే మరి మంగ్లీ తరపు నుంచి కూడా పెద్ద పెద్ద వాళ్ళు బెదిరిస్తున్నారు. ఒక సమయంలో మంగ్లీ కూడా నేను చంపేస్తాను అంటే కూడా చాలా భయంకరంగా బెదిరించిన ఫోన్ కాల్స్ కూడా వినిపించడం జరిగింది కొందరు. సో అలాగే ఈ కేసులో ముఖ్యంగా చూసుకుంటే మధు అనే వ్యక్తి మంగ్లీ తమ్ముడు అవడంతో ఇంకా కేసులో చూసుకుంటే A5 గా కూడా మంగ్లీ పేరు కూడా నమోదయ్యింది. సో మొత్తం మీద మంగ్లీ చేసిన స్కామా లేదంటే ఎవరైనా కావాలని తనని ఇరికిస్తున్నారా అనేది అయితే మనకి తెలియాల్సిందే ఉంది. సిఐడి అయితే గట్టిగానే ఇన్వెస్టిగేషన్ చేసిన క్రమంలో కూడా మంగ్లీ ప్రెస్ మీట్లు పెట్టి నాకు ఏది సంబంధం లేదంటూ కూడా తాను మోరుకుంటుంది. మరి చూడాలి మంగ్లీ ఈ మధ్య కాలంలో పాటల్లో కూడా ఎంత హోరాహోరీగా తను ముందుకెళ్తుందో, అదే విధంగా తనపై ఉన్న ఇలాంటి కొన్ని ఎలిగేషన్స్, ఇప్పటికైతే మనం ఎలిగేషన్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్ గా కూడా ఒక పార్టీలో తను ఏదో డ్రగ్స్ వాడిందని చెప్పేసి కూడా అలాంటి కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి. మనకు ఆ కేసు పక్కన పెడితే ఇప్పుడు తాజాగా ఈ కేసుకి సంబంధించి దీంట్లో ఎంతో కొంతమంది ఉన్నారు, తను బాగా బెదిరించింది, చాలా పెద్ద స్కామే జరిగింది, కోట్లలో తను సంపాదించుకున్నప్పటికీ కూడా ఇలాంటివి డబ్బు వసూలు చేసి తను ఇలాంటి కేసులో ఇరుక్కుపోతుంది అని నిజంగా ఎవరు భావించకపోవచ్చు. కానీ ఈ కేసులో మాత్రం మంగ్లీ బ్యాక్గ్రౌండ్ లో అంటే వెనక ఉండి తను నడిపిస్తూ తన తమ్ముడైతే ముందుగానే అందరికి వసూలు చేసే క్రమంలో మధు అనే వ్యక్తి తన తమ్ముడు మంగ్లీ తమ్ముడు అయిన మధు తను ముందుండి వసూల్లో కూడా తను ఒక పాతదారి అని మాత్రం తెలుస్తోంది. మరి మంగ్లీ మాత్రం నాకు ఈ కేసుకి సంబంధం లేదు అంటూ కూడా మీడియా ముందుకు వచ్చి ఏడుస్తూ ఉంది. చూడాలి చివరికి ఇన్వెస్టిగేషన్ తర్వాత ఎలాంటి కోణాల్లో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో చూద్దాం.